రెవెన్యూ శాఖను రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదన్నారు డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డి. కొత్త విధానాన్ని అమలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. నాంపల్లిలో నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో భూ సంబంధిత విషయాల్లో నిపుణులైన సునీల్ కుమార్తో కలిసి లచ్చిరెడ్డి పాల్గొన్నారు. కొత్త విధానం అమలు కోసం ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేయలేదని చెప్పారు. రెవెన్యూ శాఖ ప్రైవేట్ చేతికి పోతుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రజల్లో రెవెన్యూ శాఖపై ఉన్న అపవాదుని తొలగించుకోవాలని చెప్పారు. కంక్లూజివ్ టైటిలింగ్, గ్యారంటీ టైటిల్, టైటిల్ ఇన్సూరెన్స్ 3 విధానాలు అమలైతే రైతుకు, భూ యజమానికి భరోసా కలుగుతుందన్నారు సునీల్ కుమార్. ఈ 1B లో ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉంటాయో, వివరాలు ఏవైతే ఉంటాయో ఆ వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. అంటే అందులో వివరాలకి ఏమైనా తప్పులున్నా నేనే బాధ్యత వహిస్తానని. కంక్లూజివ్ టైటిలింగ్, గ్యారంటీ టైటిల్, టైటిల్ ఇన్సూరెన్స్ ఈ 3 విధానాలు కనుక అమలు జరిగినట్లయితే భూ యజమానికి, రైతుకి ఒక భరోసా ఏంటంటే ఈ పలానా కాగితం నా దగ్గర ఉన్నట్లయితే ఇక నేను ఈ భూమికి యజమానే, నా భూమి ఎక్కడికి పోదు అనే ఒక భరోసా భూ యజమానికి చేకూరుతుంది. అది మనం ఈ రోజున ఇవ్వలేము. రెవెన్యూ వ్యవస్థ ఎంత పకడ్బందీగా 100% పనిచేసి రోజుకి 24 గంటల బదులు 48 గంటలు పనిచేసినా మనం ఇప్పుడున్న వ్యవస్థలో ఇది సాధించలేము. ఎందుకంటే అలాంటి చట్టాలు మన దగ్గర లేవు. టైటిల్ గ్యారంటీ వ్యవస్థ కనుక వస్తే నిర్ణీత కాల వ్యవధి పెడతారు. 1 year, 2 years, 3 years, అంతకంటే ఎక్కువ మించి ఉండదు. ఈ నిర్మించిన 1-2 years లోపలనే ఎవరికైనా ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ నిర్ణీత కాలంలో కనుక ఛాలెంజ్ చేయకపోతే ఇక రికార్డులో వివరాలని మార్చే స్కోప్ ఉండదు. దీన్నే కర్టన్ ప్రిన్సిపల్ అంటాం. అంటే ఇంకా పాత రికార్డులన్నిటికీ పూర్తిగా ఐరన్ తెరబడుతుంది. ఇంకా మళ్ళీ ఓపెన్ చేయడానికి స్కోప్ ఉండదు.